అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన సీఎం పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అనుమతులిచ్చి సాంకేతిక ఆర్థిక సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. పోలవరం పనులకు అవరోధంగా మారిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రియంబర్స్ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు 2వ దశ కింద భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల పనులు చేపట్టాల్సి ఉందని, దానికి 32,000 కోట్లు అవసరమని తెలిపారు. దీనికి సాయం చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై పాటిల్తో సీఎం చర్చించారు. గోదావరి జలాల పంపకాల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కృష్ణానదిపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక సర్కారు చేపట్టిన చర్యలపై అభ్యంతరం తెలిపారు. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీకి వచ్చే దిగువ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వంశధార ట్రైబ్యునల్ తుది నివేదికపై గెజెట్ ఇచ్చి ఏపీ, ఒడిశా మధ్య నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశారు.